గురుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కటి ప్రదేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకు అనంటే, నేను ఇలా విద్యారణ్యకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేయాలి అనే క్రమంలో అన్ని వేద పాఠశాలలాగానే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడి వాతావరణం, ఇక్కడ పిల్లలు విద్యను అభ్యసిస్తున్న తీరు చూసిన తర్వాత నేను ఒక ప్రత్యేక లోకంలోకి వచ్చిన ఫీలింగే ఉంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు ఈ ఆలోచన తీసుకున్నారు? మీరే కాదు, మీ సంతానం కూడా ఇందులోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు, మీ మనవళ్ళతో సహా. చిన్న బాబు కూడా ఇక్కడే తిరుగుతూ ఇక్కడే చేస్తూ. ఒకసారి దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా. విద్యారణ్యంలోకి మీకు స్వాగతం అమ్మా. మీ ప్రేక్షకులందరికీ కూడా విద్యారణ్యము అనే ఈ భావాన్ని మీ హృదయంలో పెట్టే అవకాశం కల్పించారు. చాలా సంతోషం. విద్యారణ్యము అనే పేరుతో కొత్తగా మనకి ఇక్కడ నడుస్తుంది 10 సంవత్సరాల నుండి. 2 విద్యార్థులతో ఇప్పుడు 140 మంది విద్యార్థులు. 10 ఏళ్లలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఐడియా ఏంటంటే, మనదైన విద్యా విధానంలో మన భావితరాలను తయారు చేసుకోవటం. వేదము అనేది ఒక ఉపాధి సంబంధమైంది, అంటే ఒక ఉద్యోగం ఇచ్చే ఒక చిన్న కోర్స్ లాగా సీమితమైంది కాదు. వేదము సమస్త విజ్ఞాన గని. వేదము అధ్యయనం చేసి ఆ ధర్మముల ఆధారంగా పరిపాలన చేసినటువంటి వాడు ధర్మమూర్తి, రామమూర్తిగా మారుతారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా. ధర్మములన్నీ కూడా వేదము నుండే ఉన్నాయి. వేదోఖిలో ధర్మమూలం అన్నారు. వేదమే కదా అన్ని ధర్మములకి మూలము అన్నాడు. అంటే రామచంద్రస్వామి చూపించినటువంటి ధర్మములన్నీ ఆచరణలో అన్నీ వేద ప్రతిపాదితములే. అంటే రాజ్యపాలన యుగ యుగాలకు ఆదర్శవంతంగా చూపించినటువంటి రామచంద్రుడు ఎదిగింది గురుకులంలోనే. అవును. ప్రపంచానికి జ్ఞానము ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ. భగవద్గీతను మించినటువంటి ఫిలాసఫీ ప్రపంచంలో లేదు. వెస్టర్న్స్ అంటారు, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అత్యద్భుతమైన బహుమతి ఏంటి? భగవద్గీత. చాలా ఇచ్చింది. అన్నింటిలోకి భగవద్గీత చాలా గొప్పది. అంత గొప్ప విజ్ఞానాన్ని అందించినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి బయలుదేరారు? గురుకులం నుంచి. అన్యాయము, అక్రమము అంటూ చూసి ఒక సామ్రాజ్యాన్ని దించి, మట్టి ముద్దలాంటి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని చంద్రగుప్తుడిని, ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి చంద్రగుప్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు? గురుకులం నుంచి వచ్చాడు. సో మనకేం అర్థమవుతుందంటే, ఇలాంటి ఉదాహరణలు మనం వెనక్కి వెళ్ళి చూసామనుకున్నాం. ఈ దేశ నిర్మాణంలో విజ్ఞానం ప్రపంచానికి పంచడంలో, ఇన్నోవేషన్స్లో, వ్యవసాయంలో, విజ్ఞాన శాస్త్రంలో, ఆస్ట్రానమీలో, ఆస్ట్రాలజీలో, అసలు మీరు ఒక పేరు తీసుకోండి, ఒక రంగం తీసుకోండి, అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించి అద్భుతమైనటువంటి ఉదాహరణలుగా నిలబడ్డటువంటి శాస్త్రజ్ఞులు, పండితులు, వీరులు, రాజులు, అసలు మీరు అందరూ ఈ గురుకులంలోంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి ప్రాచీన గురుకులానికి కొత్త రూపం విద్యారణ్యం. ఈరోజు విద్యారణ్యం అనే పేరుతో కనిపిస్తున్నది ఆ ప్రాచీన గురుకులమే. మళ్ళీ ఈ దేశానికి మన మూలాల్లోంచి
రాజులను ఇవ్వాలి, మళ్ళీ మన మూలాల్లోంచి మంత్రులను ఇవ్వాలి, మళ్ళీ మన మూలాల్లోంచి వీరులను ఇవ్వాలి, వ్యాపారవేత్తలను ఇవ్వాలి, శాస్త్రజ్ఞులు ఇవ్వాలి, న్యాయ నిర్ణేతలు ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంలోంచి పుట్టినటువంటిదే మన గురుకులం. ఎందుకంటే మనదైన విద్యా విధానము వైపు మనం వెళ్ళటము అనేది ఎప్పుడూ కూడా ప్రతి జాతి చేసినప్పుడే వైభవాన్ని సంతరించుకుంటుంది. భారతదేశానికి ఉన్నంత వైభవము ఏ దేశానికి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం కూడా మనము అదే మెకాలే విద్యా విధానమే మన జీవితాన్ని శాసిస్తుంది. అవును. సో దానికి ఒక ఆల్టర్నేట్గా మనదైన గురుకులాన్ని సమాజం ముందు పెట్టి బ్రాహ్మణులు అనే ఒక్క పరిధే కాదు, భారతీయుడు ప్రతి ఒక్కడు ఇలాంటి మార్గంలోనే పెరగాలి అనే ఒక ఉదాహరణ రూపంలో నేను ఒక గురుకులాన్ని బ్రాహ్మణుల కోసం మొదలుపెట్టి ఇది అందరి కోసం తయారు చేయాలి. వేదము దగ్గర నుండి అన్ని విద్యల వైపు అందరూ విద్యార్థులు ఇదే తపస్సుతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా విధానంలోకి రావాలి, తీసుకురావాలి. తల్లిదండ్రులకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, సమాజానికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు నాకు ఇవ్వండి, నేను మీ పిల్లల్ని సమర్థులుగా తయారు చేసి మీకు ఇస్తాను అనేటువంటి ఒక సంకల్పంలోంచి ఆ పూర్వం మన కథలు గాథలు విన్న వాటి నుంచి మనం ఎందుకు ఇలా చేయకూడదు అని అనిపించిన దాని పర్యవసానమే విద్యారణ్యం. నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అంటే చిన్నప్పుడు రాజులు ఒక మహారాజును తయారు చేయాలంటే ఒక 5-6 సంవత్సరాలు రాగానే గురుకులాల్లో ఇచ్చేస్తే ఒక మహారాజుగా తయారు చేసి మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యంలో అప్పచెప్తే అప్పుడు పట్టాభిషేకం చేసేవారట. ఇప్పుడు మళ్ళీ అదే రివర్స్లో మళ్ళీ ఈ కలియుగంలో ప్రారంభమైంది విద్యారణ్యం నుంచి. అంతే అనొచ్చు, మీరు అట్లా అనొచ్చు, ఏం పర్వాలేదు. అతిశయోక్తి కాదు. లేదు, అంటే మీరు చెప్పిన మాటలు ఇక్కడ చూసిన పరిస్థితుల్ని కలిపి నేను చెప్పిన సందర్భం అది. అతిశయోక్తి లేదు, లేదా అందులో పొగడతా అంతకన్నా లేదు. ఇంకొకటి గురుగారు, అంటే మమ్మీ డాడీ 3 ఏళ్ల వయసు నుంచి ఇంగ్లీష్ మాట్లాడటంలో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళకు రాకపోయినా రుద్దుతూ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంగ్లీష్ అని ఇంకొకటని సాఫ్ట్వేర్లని వయసుతో సంబంధం లేకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇలాంటి తరుణంలో మీరు విద్యారణ్యాన్ని 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇటువైపు విద్యార్థుల్ని తిప్పడానికి, తల్లిదండ్రుల ఆలోచనలు తిప్పడానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చింది? మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఏం లేదమ్మా, ఒక లోకం సాధారణంగా అట్లానే ఉంటుంది. అందరూ వెళ్ళే దారిలో తను వెళ్ళాలనుకుంటూ ఉంటాడు, అది సక్సెస్ అనుకుంటాడు. అలా వెళ్ళకపోతే నేను వెనకబడిపోతానేమో అనుకుంటాడు. అందరూ అంతే. వాడు ఇల్లు కొనుక్కున్నాడు, నేను ఇల్లు కొనుక్కోకపోతే ఎట్లా? వాడు కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోకపోతే ఎట్లా? వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, మా అబ్బాయి కాకపోతే ఎట్లా? వాడు అమెరికా వెళ్ళాడు, నేను వెళ్ళకపోతే ఎట్లా? లాంటి ఆలోచనలాగానే పోటీ ప్రపంచంలాగా తయారైపోయింది కదా. సరే, అలా పరిగెత్తి ఏం సాధించింది సమాజము అని ఒకసారి పరిశీలించి ఆగండి, ఒకసారి బ్రేక్ అయ్యండి, ఒకసారి ఆగండి, చూడండి మనది ఎంత అద్భుతమైన ఒక పరంపర ఉన్నది. ఇక్కడ అక్కడ ఒక్కసారి కంపేర్ చేసుకోండి. అటు వెళ్ళి చూశారు కదా, టేస్ట్ అంతా చేశారు కదా, ఇక్కడికి రండి మళ్ళీ టేస్ట్ చేద్దరు. ఎందుకంటే ఈ గురుకులంలో తయారైన ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. పురాణాల్లో ఇతిహాసాల్లో బోల్డంత ఉన్నది. సో ఈ మార్గంలో పడేస్తే అలా తయారవుతాడని ఉన్నది. మళ్ళీ దాని మీద ప్రయత్నం చేయటం, దాంట్లోకి పిల్లలు పంపించడం, దాని ఆ దిశలో ప్రయత్నించటమే ఆ ప్రయత్నం మొదలుపెట్టేశాం. ఒక 23 సంవత్సరాల నుండి ఆలోచన రూపంలో, 10 సంవత్సరాల నుండి క్రియారూపంలో వేల మందితో మాట్లాడాను, ఒప్పించాను. ఈరోజు 140 మంది విద్యార్థులు ఉన్నారంటే 140 కుటుంబాలు నమ్మి ప్రాణానికి ప్రాణమైన తన కుమారుణ్ణి ఇచ్చి, గురువుగారు మీరు తయారు చేయండి అన్నది కదా. అవునా కదమ్మా? కాబట్టి
విశ్వసిస్తున్న సమాజం ఏదైనా సరే అమ్మ, ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒక 140 కుటుంబాలు ఒక సైన్యాన్ని తయారు చేస్తారు. అంతే. ఇప్పుడు 140 కోట్లు, 140 మంది విద్యార్థులు, కోటికొక్కడు అంతే. భవిష్యత్తు ఉంది అని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ రుచి చూసి ఇలాంటి వాతావరణంలో నా పిల్లవాడు పెరగాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాడు, సందేహం లేదు అని నా అభిప్రాయం. గురుగారు, మొత్తం 4 వేదాలు మనకి. ఆ 4 వేదాల్లో ఇక్కడ ఏ వేదాల గురించి ప్రత్యేకంగా అభ్యాసం నేర్పిస్తూ ఉంటారు? అట్లా ఏం లేదు. మనకి ప్రస్తుతం నేను కృష్ణ యజుర్వేదీయ బ్రాహ్మణుని ఆ కుటుంబంలో జన్మించాను. అందువల్ల నా వేదము అధ్యయనముతో మొదలుపెట్టాను. మా అబ్బాయి ఇంకొక విద్యార్థితో మొదలుపెట్టాను. ఓకే. ఒక 5 సంవత్సరాలు దాంట్లో కృషి చేసిన తర్వాత ఇంకొక వేదము కూడా నేను ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నేను అంటే ఇంకొంతమంది విద్యార్థులు వచ్చినా అన్నం పెట్టగలను, ఇంకొక విద్యార్థులు వచ్చినా ఒక అధ్యాపకుడిని పెట్టి నేను శాలరీ ఇవ్వగలను అనుకున్నప్పుడు ఋగ్వేదం కూడా మొదలుపెట్టాను. ఓకే. 2020లో. భవిష్యత్తులో ఇంకా అన్ని శాఖలు, వేదముల యొక్క అన్ని శాఖలు, అన్ని శాస్త్రములు ఇక్కడ చదువుకోవాలి, అలా చేస్తాను. ఇది ఇది కాదు, ఇలాంటి గురుకులాలు అనేకములు పెట్టి అన్ని విద్యలు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని ఇలాంటి గురుకులముల ద్వారా సమాజానికి ఉచితంగా అందించటానికి ప్రణాళిక వేస్తున్నాను. అంటే ఈ పిల్లలకు సంబంధించి మీరు ఒక్క పైసా కూడా తీసుకోరు, వాళ్ళని మీకు అప్పచెప్తే చాలు. అంతే. మళ్ళీ మీరే వారిని తయారు చేసి పోషకులుగా భోజనం బాధ్యత నాదే, వాళ్ళ వసతి బాధ్యత నాదే, వాళ్ళ చదువు బాధ్యత నాదే, వాళ్ళ యోగక్షేమముల బాధ్యత నాదే, వాళ్ళ మెడికల్ బాధ్యత నాదే, క్షౌరం బాధ్యత కూడా నాదే. వాళ్ళ క్షౌరం కూడా నేనే చేయిస్తాను. అంటే మీకు మొత్తం 142 మంది పిల్లలు. అంతే, 140 మంది ఉన్నారు. మీ పిల్లలతో కలిపితే 142. 42 అంతే. గురుగారు, మన దగ్గర మొత్తం ఋగ్వేదం, యజుర్వేదం రెండు నేర్పుతారు. అంటే వాటిలో ఉండే శ్లోకాల తేడాలు లేదా అవి ఎలా ఉంటాయి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పిల్లలతో. అలాగే యజుర్వేదము, ఋగ్వేదము అని 2 ఏదైతే ఉన్నాయో అవి రుక్కులు అంటేనేమో దేవతలని ఆవాహన చేస్తూ స్తోత్రం చేస్తూ చెప్పేటువంటి మంత్రములుగా చెప్తారు పెద్దలు. అట్లానే యజస్సులు అంటే ఆ ఆవాహన చేసిన దేవతలని ఆరాధన చేసేటువంటి పద్ధతుల్ని చెప్తుంది అని చెప్తారు పెద్దలు. वर्धा